ఏళ్లు గడిచిన తరాలు మారిన నేటికి గుర్తుండిపోయే నటీమణులు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకి వస్తుంది ఎప్పుడూ తగ్గని అందంతో నేటికి మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హీరోయిన్ అంటే జయప్రద గారు అని చెప్పాలి. డాక్టర్ అయ్యి యాక్టర్ అయ్యాను అని అనడానికి సరిగ్గా సరైన ఉదాహరణ. సినిమాకి తనకు ఎలాంటి సంబంధం లేని ఆమె అనుకోని పరిస్థితుల్లో చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెడితే ఏ ముహూర్తాన అడుగు పెట్టిందో కానీ కొన్ని దశాబ్దాల పాటు వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమాలతో దాదాపు 300కి పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మరియు పంజాబీ భాషల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్‌గా ఆ రోజుల్లోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా ఇండస్ట్రీస్‌ని షేక్ చేసింది. మరి అలాంటి జయప్రద గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఏ విషయమైనా ఇప్పటికీ ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా మన తెలుగు హీరోయిన్‌గా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ అందాల తార స్టార్ హీరోయిన్ జయప్రద గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ముఖ్యంగా ఆమె కొడుకు ఎవరు, అతడు ఏం చేస్తుంటాడో, కోడలి గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే జయప్రద సినీ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. జయప్రద అసలు పేరు లలితాదేవి. 14 ఏళ్ల వయసులో స్కూల్లో చదువుకుంటున్న సమయంలోనే తల్లికి నాట్యం మీద ఉన్న ఆసక్తితో చిన్నప్పటి నుంచే కూచిపూడి నాట్యం స్కూల్లో జరిగిన ఒక ప్రోగ్రామ్‌కి డాన్స్ వేయడం జరిగింది. ఇక ఆ క్లాసికల్ డాన్స్‌ను చూసి ముచ్చట పడిపోయిన అప్పటి నటుడు అయిన ప్రభాకర్ రెడ్డి జయప్రదకి సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వడం జరిగింది. అలా 14 ఏళ్ల వయసులో 'భూమి కోసం' అన్న సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ చిన్న వయసులోనే తన అందం, ముఖ్యంగా తన నాట్యంతో అప్పటి ప్రేక్షకులని కట్టిపడేసింది. అలా 14 ఏళ్ల వయసులో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడితే నిజానికి హీరోయిన్‌గా నటించే అవకాశం మాత్రం తమిళ్‌లో వచ్చిందనే చెప్పాలి. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా హీరోయిన్‌గా నటించే అవకాశం రావడం, ఇక ఆ తర్వాత బాలచందర్ దర్శకత్వంలో తెలుగులోను, తమిళ్‌లోనూ వచ్చిన 'అంతులేని కథ' సినిమాతో మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. నిజానికి ఆ సినిమా జయప్రద నటనని గనక చూస్తే ఎవ్వరము అనుకోము అది తనకి మొదటి సినిమా అని. అలా అంత సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకుల్ని అలరించింది. అలాంటి జయప్రద ఇక ఆ సినిమా తర్వాత చూసుకున్నట్లయితే ఆవిడకి వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలు. అప్పట్లోనే సినిమా రంగాన్ని ఒక ఊపు ఊసిన ప్రముఖ దర్శక నిర్మాతలు జయప్రదతో సినిమాలు తీయడానికి ఆవిడ ఇంటి ముందు క్యూ కట్టేవాళ్ళట. అలా సినిమా రంగంలో 1960లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 4 ఏళ్లు కూడా గడవకుండానే సినిమా ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి వాళ్ళతో కలిసి ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్‌ని అందించింది. ముఖ్యంగా అలాంటి జయప్రద తెలుగులో రాణిస్తున్న ఇటు తమిళ్‌లోను, కన్నడలోను, మలయాళంలోను ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి అప్పటి స్టార్ హీరోస్ అయిన అమితాబ్ బచ్చన్, జితేంద్ర వంటి వాళ్ళతో కలిసి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వడం మాత్రమే కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామరస్ క్వీన్ అని చెప్పాలి. అలా హిందీ ఇండస్ట్రీని కూడా కొన్నేళ్ల పాటు ఒక ఊపు ఊపేసింది. దాదాపు 300కి పైగా సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులందరినీ అలరించిన జయప్రద సినిమాల గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి జయప్రద సినీ ప్రయాణం ఎంతో గొప్పగా సాగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఊహించని ఒడిదుడుకులని ఎదుర్కొందని చెప్పాలి. హీరోయిన్‌గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమయంలో అప్పట్లో బాలీవుడ్ ప్రొడ్యూసర్ తనతో కలిసి సినిమా నిర్మిస్తున్న ఒక ప్రొడ్యూసర్‌తో ప్రేమలో పడింది. ఇక అతడెవరో కాదు, శ్రీకాంత్ నహాతా. దురదృష్టం ఏంటంటే అతడికి అప్పటికే పెళ్ళవ్వడం, భార్య మరియు 2 పిల్లలు కూడా ఉండి మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే జయప్రదని పెళ్లి చేసుకోవడం. జయప్రదకి పెళ్ళైన తర్వాత గానీ ఈ విషయం తెలియలేదు. ఆమె భర్తకి పెళ్ళవ్వడం, పైగా అతను రెండవ భార్య అని. ఆ సంఘటన జయప్రద జీవితాన్ని బాగా కుదిపివేసింది. ఇక కొన్నేళ్ల పెళ్ళైన కొంతకాలానికే సంగతి తెలుసుకున్న జయప్రద మనస్పర్ధలతో ఆమె భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది. అలా ఆ సంఘటన తన వైవాహిక జీవితాన్ని ఎంతగా కుదిపివేసింది అంటే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి తాను సమ్మతించినంతగా. అలా ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉన్న జయప్రద ఆ తర్వాత పిల్లలు లేని తనకంటూ సొంత వారసత్వం కావాలి అన్న ఉద్దేశంతో తన చెల్లెలి కొడుకుని దత్తత తీసుకొని తల్లిలా పెంచింది. అలా జయప్రదకి ఒక కొడుకు ఉన్నాడు. ఇక జయప్రద కొడుకు పేరు సామ్రాట్. ఇతన్ని చూస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఎంతో హ్యాండ్సమ్ లుక్స్‌తో ఎంతో యాక్టివ్‌గా, ఎనర్జెటిక్‌గా కనిపిస్తాడు. అలాంటి సామ్రాట్ మరి ఈ సామ్రాట్ ఏం చేస్తున్నాడయ్యా అంటే సామ్రాట్ తన మాస్టర్స్‌ని లండన్‌లో కంప్లీట్ చేయడం
జరిగింది. పైగా తన తల్లి జయప్రదతో ఎంతో క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటాడు. తన తల్లితో కలిసి ఉండే క్యూట్ మూమెంట్స్ని తాను షేర్ చేయడం మాత్రమే కాదు, జయప్రద కూడా తన కొడుకు బర్త్డే అని తన కొడుకుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని, వెకేషన్కి సంబంధించిన ఫోటోలని ఎంతో యాక్టివ్గా అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుంది తన సోషల్ మీడియాలో. ఇదిలా ఉంటే తల్లికి వారసుడిగా సినిమా రంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నాడు ఇతడు. ఇదిలా ఉంటే కేవలం సినిమా రంగంలోకి మాత్రమే కాకుండా ఇతడు తన తల్లి రాజకీయవేత్తగా రాణిస్తున్న నేపథ్యంలోనే యూపీలో 2019లో జరిగిన ఎలక్షన్లో భాగంగా తల్లితో పాటు యూపీలోని అక్కడ డిస్ట్రిక్ట్స్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. ఇతడు మాట్లాడిన తీరు, ఇతడి పబ్లిసిటీ, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పట్లో ఎంతో మందిని బాగా ఆకట్టుకుంది కూడా. అలా ఎంతో చక్కగా తన తల్లితో పాటు ఉంటూ తల్లికి అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ మరోపక్క సినిమా రంగంలోకి కూడా త్వరలో హీరోగా అడుగు పెట్టబోతున్నాడు. నిజానికి జయప్రద కొడుకుని చూస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసి. అంతేకాకుండా సామ్రాట్ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లీడ్ యాక్టర్గా రాణిస్తూ ఉన్నాడు. ఇతడు త్వరలోనే మన తెలుగులో హీరోగా రాణించబోతున్నాడు. అదండి, అలా మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి నేటికి అందాల రాశిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మన స్టార్ హీరోయిన్ జయప్రద గారి కొడుకు గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.